హుజురాబాద్ ప్రజలారా, మీ అందరికీ చేతులెత్తి నమస్తే పెడుతున్నాను. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి అనటైనా ఏదో శాస్త్రం చెప్పినట్టున్నది. దొంగే దొంగ 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 అనుకుంటా ఆడెవరు లేడు, చీకట్లో పెట్టాడు. ఈడే దొంగ, ఈ దొంగ దొంగ అనుకుంటా పోతుండే గట్లున్నది ఇప్పుడు శాస్త్రం. పాడి కౌశిక్ రెడ్డి శాస్త్రం. నీ వరకు వచ్చే వరకు చట్టం నీ అయ్యా జాగిరా, ప్రభుత్వ సొమ్ము మరి నీ అయ్యా జాగిరా. ఈటల రాజేందర్ 3 ఏళ్ళు ఉంటే నీ అయ్యా జాగిరా రాబై, నీ అయ్యా జాగిరా. నువ్వు కళ్యాణ లేఖ చెక్కులు ఎట్లా పంపినావు, సాది మొబైల్ చెక్కులు ఎట్లా పంపినావు? ఈటల రాజేందర్ ఎమ్మెల్యే ఉండగా అఫీషియల్ ప్రోగ్రాంలో ఎందుకు పాల్గొనియలేదు, ఆఫీసర్లను ఎందుకు రానియలేదు? నీ అయ్యా జాగిరా రాబై ఆ రోజు. ఇలా పొన్నం పోవాకని విమర్శిస్తున్నావు. నీలాగా నీ కేసీఆర్ లాగా నీ అంత పోకూడా రాజకీయం చెప్తున్నారా రేవంత్ రెడ్డి? ఏమన్నా రేవంత్ రెడ్డి అన్నాక నీతి నిజాతిగా ఆయన నువ్వు చేసిన దారిలోనే ఆయనకి నీకు అనుమంగా ఉన్నానా నీకు చేస్తాడు పొన్నం ప్రభాకర్. నువ్వు చేసింది ఏంద్రా ఈటల రాజేందర్ చేసినప్పుడు? కౌశిక్ రెడ్డి, నువ్వు లంచాలు తీసుకొని నేను ఆంజనేయులు పాడి అనమాట ఏమంటారు, కొండగట్ట అంజన్న పటం పట్టుకొని చేసినావు. నువ్వు నాశనం కూలింది, నువ్వు నాశనం అయిపోతావు ఇక బిడ్డ అనుకుంటున్నావు నువ్వు. పాపము చెలుపూరు మహేందర్ దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకొని నేను ఇక్కడ అవినీతి చేయలేదన్నావు. అది మాట్లాడలేదేందే కౌశిక్ రెడ్డి? నువ్వు అది మాట్లాడలేదు. నేను మహేందర్ దగ్గర 1 రూపాయి తీసుకోలేదు, నేను ఉద్యోగాలు పెడతానని నేను చెలుపూరు అంజన్న వినా కొండగట్ట అంజన్న వినా ప్రమాణం చెప్తాను, భగవంతుని సాక్షి 7 కొండల సాక్షి అని అనలేదు. నేను ఎక్కడ అవినీతి చేయాలని దొంగ మాటలమంట. అయినా నువ్వు కొండగట్ట అంజన్నని ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాడు, నీకు అతి తొందరగా శిక్ష పడుతుంది బిడ్డ. నువ్వు ఖబర్దార్. నువ్వు ఇవాళ ఈటల రాజేందర్ 3 ఏళ్ళు మంది ఎమ్మెల్యే ఉంటే కళ్యాణ్ నీ అయ్య జాగిరా, నీ అబ్బా జాగిరా. నువ్వెట్లా వంచినావు? ఇలా రేవంత్ రెడ్డిని అంటున్నావు. ఇలా పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి. మా బీసీలు అనేది ఎట్లా కనబడుతుంటాయి కౌశిక్ రెడ్డి? కానీ బీసీ నాయకులకు కానీ బీసీ సంఘాలకు కానీ చేతులెత్తి మొక్కుతున్నా. ఈయన బీసీలు వెనుక పడ్డాడు దొర, కానీ ఈ దొర అనేటోడు బీసీలు వెనుక పడ్డాడు. అప్పుడు ఈటల రాజేందర్ వెనుక, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వెనుక. ఇప్పుడు బీసీలు అంటే వీనికి చాలా బద్ధశత్రం. అయ్యా మీరు బీసీ మేధావులారా, బీసీ నాయకులారా, మీరందరూ గమనించండి. ఈ దొర ఆ ఎలమ దొరకు ఈ దేశముక్కు దొర వీళ్ళందరూ బీసీలు అనేటోళ్ళు అనగదొక్కనికి. ఆడు దొంగ కేసీఆర్, ఆ దొంగ కుటుంబ సర్వే అని చేసిండు. బీసీల ఎంతమంది ఉన్నారని చెప్పలే ఈ వరకు ఆ దొంగ. మీరు ఇలా నీతిగా మాట్లాడుతాడు, నేను బ్లాక్ డైరీ రాస్తున్నా, నేను అది చేస్తున్నా, మీ ఇంకా గవర్నమెంట్ వస్తుందిరా మీకు? ఇంకా మీ గవర్నమెంట్ ఇంకా సిగ్గు రాలేదా? ప్రజలు చెప్పులతో కొట్టిర్రు మీకు. 0% ఎంపీ సీట్లల్లా తరిమేలా కొట్టరు. నువ్వు ఇంటి ముందుకు వస్తే పాద చెప్పు చీపురేసి. ఇంకా సిగ్గులేదురా మీకు బీఆర్ఎస్ వాళ్ళకు? ఇంకా మా కేసీఆర్ వస్తే మళ్ళీ వచ్చేది మా గవర్నమెంట్ అని వాడు చెప్తాడు అక్కడ పామంలో కూర్చుండి. ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లో పోతారా? కాళేశ్వరం 1,00,000 కోట్లు అట్లా తిన్నారు, కరెంటు ఇట్లా తిన్నారు. నీ ఎంపీ నీ ఎమ్మెల్సీ పోయి లిక్కర్ దందా చేసింది. తెలంగాణ ఆడపడుతులకు అందరికీ సిగ్గుతో తల వంచుకుంటారా నాయన మీరు చేయబట్టి, మీ బీరవతలు చేయబట్టి. ఇంకా సిగ్గు శరం లేకుండా అచ్చ గవర్నమెంట్ మాది అంటారు. ఏమన్నా కొంచెం అన్నం తింటారా, గడ్డి తింటుర్రా? అన్నం తిన్నట్టు మాట్లాడుర్రి. ఇంకేమన్నా తింటుర్రా? ఇప్పుడు కౌశిక్ రెడ్డి అన్నాడు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా, బట్టలు వేసుకున్నా. అది నువ్వు కౌశిక్ రెడ్డి, నువ్వు బట్టలు వేసుకున్నావా, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? నీకు వర్తిస్తుంది అది పొన్నం ప్రభాకర్ వర్తించది, అది గవర్నమెంట్కి వర్తించదు, అది నీకు వర్తిస్తుంది, అది నీ కేసీఆర్కి వర్తిస్తుంది బిడ్డ. ఇది నువ్వు 3 ఏళ్ళు ప్రజల కాలం నీది బతికేనా? నేను గెలిస్తే నా విజయోత్సవాలు రానన్నా, నేను చచ్చిపోతున్నా శివయాత్ర రానన్నా. మొగోళ్ళలాగా నువ్వేమన్నా మొగోళ్ళలాగా గొట్లు అయినావా కౌశిక్? మొగోళ్ళలాగా గొట్లు అయినావా? కాలు మొక్కుతా అన్నావు, దండం పెడతా అన్నావు, గద పట్టుకుంటా అన్నావు.
నీ కడుపులో తలకాయ పెడతాన్నావు. పసిపిల్లతోని 1,00,000 కోట్లు తెప్పిస్తా అన్నావు. ఏదిరా పోయింది? హుజరాబాద్ ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు? నువ్వు ఏనాక ఊళ్ళే అనేకైన ఓవర్లోడ్తోని ఉష్క ట్రాక్టర్లు పోతే ఒక ట్రాక్టర్తో దుమ్ములేస్తే ప్రజల్లో ఛాయ్ తాగటోడు, టిఫిన్ చేసేటోడు దుమ్ములేస్తుందని కప్పుకొని దుకాణాలు బంద్ చేసుకున్నారా నాయన. నీ కేసీఆర్ గవర్నమెంట్, నీ గవర్నమెంట్లా ఓ దిక్కు లారీలు పోతా అంటే ఓ దిక్కు ట్రాక్టర్ల నీళ్లు కొట్టుకుంటా వేయరు దుమ్ములు ఇవ్వకుండా. ఆ రోజు ఎడవేంద్ర నీ తెలివి ఏలో ఇలా బూడిదను పట్టుకొని ఓవర్లోడ్ అంటున్నావు. నీకేమన్నా సిగ్గు, శరం, మానం, లజ్జ ఏమన్నా ఉందా నాయ కౌశిక్? ఎందుకు బతుకుతున్నావా ఈ బతుకు? బంగారు చెంచతో తిన్నావు. నీకు ఉగ్గుపాలు తిన్నాడు, నీకు ఉగ్గుపాలు తిని పెట్టినప్పుడు, నీ అక్షరవదం చేసినప్పుడు బాసర పోయి ఏంచుకొచ్చినావు. నీ బంగారు చెంచతో పెట్టిర్రా. నీ బంగారు చెంచాలు కూడా ఉన్నాయా నీ ఇంట్లో? ఎందుకే అన్ని బటవాయి మాటలు మాట్లాడుకుంటా ప్రజలను తప్పుదారు పట్టించి హుజరాబాద్ ప్రజలని అది చేస్తున్నావు? నీకు కొంచెం సిగ్గు, శరం, మానం ఉంటే నువ్వు మా బీసీలను జోలికి రాకు. ఈటల రాజేందర్ ఆ రోజు బీసీ, ఆ రోజు ఎమ్మెల్యే కాదా? వాడు దొంగ కేసీఆర్ గారు ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చి నిన్ను ఊరు విన ఆంబోతులాగా ఇడిచి